చేప పట్టాలన్న కోరిక ప్రతి జాలరికి ఉంటుంది. కానీ అది పడాలంటే అదృష్టం ఉండాలని అంటారు ఇక్కడి మత్స్యకారులు. కొన్ని రోజుల పాటు ప్రయత్నిస్తే ఒకటి అర పులస పడితే అదే 10,000. సీజన్లో 2 పులసలు దక్కినోడు మహాభారతంలో మత్స్యయంత్రం కొట్టిన అర్జునుడితో సమానం. ఇంతకీ పులస ఒక్క రాజమండ్రికే పరిమితమా? దేశంలో మరెక్కడా దొరకదా? పులస టర్నోవర్ ఎంత తెలుసుకుందాం. పులస చేప ధవళేశ్వరం బ్యారేజీ దాటి బయటకు రాదు. ఏం పట్టినా ఆ ముందే పట్టాలి. దీంతో జాలర్లు ఈ ప్రాంతంలో వలేసి కూర్చుంటారు. పులస పడిందంటే ఆ రోజు ఆ మత్స్యకారుడికి పండగే పండగ. ఎందుకంటే రకాన్ని బట్టి డిమాండ్ ఉంటుంది కాబట్టి. నిగనిగలాడే వెండి చేప పడితే దాదాపు అంత బరువుగల నిధి దొరికేసినట్టే. నెల రోజులు గడిచిపోతాయి. అసలు పులస పట్టడం ఒక అన్వేషణ. అది దొరికే వరకు ప్రయత్నించాల్సిందే తప్ప ఇలా చేస్తే పులస పడిపోద్దన్న మాటకు తావే లేదంటారు ఇక్కడి జాలర్లు. మామూలుగా గోదావరి జలాలు అనంత మత్స్య సంపదకు నెలవు. ఈ ప్రాంతంలో నీళ్లుంటే చాలు మేలైన చేపలు పట్టుకోవచ్చు. 1496 కిలోమీటర్లు ఉన్న గోదావరిలో 1000 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో మేలైన మత్స్య సంపద దొరుకుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీలో కూడా గోదావరి మత్స్య సంపద బాగానే లభ్యమవుతుంది. వీటిలో పులస మాత్రం కేవలం బ్యారేజీ ప్రాంతానికి మాత్రమే పరిమితమంటే ఆ డిమాండ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గోదావరిలో బొచ్చెలు, కుర్రమీను, మట్టడిడసలు, మొయ్యలు, మోసెలు, రొయ్యలు, పీతలు దొరుకుతాయి. వీటన్నింట్లోకి పులసను గోదావరి బ్రాండ్ ఫిష్ గా చెప్పాల్సి ఉంటుంది. మిగిలిన రొయ్యలు, చేపల వ్యాపారం ఇంతని ఇట్టే చెప్పొచ్చు. అదే పులస మార్కెట్ ఎంతని చెప్పడానికి వీలుండదు. ఏ ఏటికి ఆ ఏడు పులస టర్నోవర్ వేరుగా ఉంటుంది. ఇంత అని చెప్పలేని విధంగా పులస మార్కెట్ ఉంటుందని అంటారిక్కడి వాళ్ళు. గోదావరి ప్రాంతం తప్పించి పులస దొరికే మరో చోటు పశ్చిమ బెంగాలే. ఇక్కడి హుగ్లీలో దొరికే చేపలను హిల్సాలని అంటారు. కవులు ఈ చేప మీద కవిత్వాలు సైతం రాశారు. జలేప్రేయసిగా బిరుదురిచ్చారు కూడా. తూర్పు బెంగాల్ ఫుట్బాల్ టీం గెలిచినప్పుడు అభిమానులు పులస చేపతో డిన్నర్ చేసుకుంటారట. పులస గోదావరిని పుట్టినిలుగా భావించి పిల్లల్ని పెట్టడానికొచ్చే రకం. వీటిని తినడానికి జనం ఎగబడ్డానికి కారణం వీటి రుచే. కేవలం గోదావరి నీటిలోని తియ్యదనం ఆధారంగా మాత్రమే వస్తుంది రుచి. డిమాండ్ ఉంది కదా అని వీటిని ఎగబడి పట్టడం కూడా ఏమంత మంచిది కాదనే వాళ్లున్నారు. మన ప్రాంతంలో మాత్రమే లభించే రకం కాబట్టి దీన్ని బిజినెస్ యాంగిల్లో చూడ్డం తగ్గించాలని కోరుకునే వాళ్లున్నారు. కావాలంటే వీటితో సమానమైన రుచిగల సాల్మన్, సారిడాన్ లాంటి చేపలు మార్కెట్లో ఉన్నాయి. వీటిని టేస్ట్ చేయండనే వాళ్లు ఉన్నారు. మొత్తంగా పులస చేప చెప్పే నీతేంటో తెలుసా? ఎంత సహనంగా ఉంటే అంత మంచి వస్తువు దొరుకుతుందని. కాబట్టి పులస రుచిలోనే కాదు, మెసేజ్ ఇవ్వడంలోనూ భేష్ అన్నమాట. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు